ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, శ్రీ సాయి సచ్చరిత్రలో 25వ అధ్యాయంలో ప్రార్థన అని ఉంటుంది. ఇది ప్రతినారాయణరావు గారు ట్రాన్స్లేట్ చేసిన సచ్చరిత్రలో ఉంటుంది. దీంట్లోనే సమస్తము ఉంటుంది. అంటే భక్తుడిగా మనం ఏమని ప్రార్థన చేయాలి, ప్రార్థన ఎలా ఉంటుందంటే దాని ఉద్దేశం ఏంటంటే నీ మనసులో ఉన్నటువంటి భావాలని, నీ ఇష్టాలని, నీ కోరికల్ని ప్రార్థన రూపంలో పెడతావు. లౌకికమైన కోరికలు ఉన్నవాళ్ళు ఆ లౌకికమైన కోరికలతో కూడిన ప్రార్థన చేస్తారు. నాకు ఉద్యోగం ఇవ్వండి, నాకు వివాహం జరగాలి, నాకు మంచి ఇల్లు ఇవ్వండి, కారు ఇవ్వండి, మంచి పొజిషన్ ఇవ్వండి, పదవి ఇవ్వండి, ధనాన్ని ఇవ్వండి, లేదా కష్టాలు తొలగించండి, ఇలా ప్రార్థనలు ఉంటాయి. లౌకికమైన కోరికలు లేని వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి కోరుకునే వాళ్ళు దానికి సంబంధించిన ప్రార్థన చేస్తారు. నాకు ధ్యానం కుదిరేటట్టుగా చేయండి, మిమ్మల్ని ప్రేమించేలాగా నాకు మంచి మనసునివ్వండి, అలాగే నాకు ఏదైనా తీర్థయాత్రలు చేయాలంటే అక్కడికి వెళ్ళి అవి చూడాలనుంది, నాకు అవకాశం ఇవ్వండి, మనో నిగ్రహాన్ని ప్రసాదించండి, ఇంద్రియ నిగ్రహాన్ని ప్రసాదించండి, నాలో ఈ బలహీనతలు ఉన్నాయి అవి తొలగేలా చేయండి, ఇలా ఉంటాయి. ఈ ప్రార్థనలో అన్నీ ఉంటాయి. లౌకిక కోరికలు తీర్చమని కాదు, లౌకిక కోరికలు లేకుండా చేయండి, ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని ప్రసాదించండి అని 2 రకాల కోరికలు. పూర్తిగా ఆధ్యాత్మిక ప్రార్థన అనుకోవచ్చు. ఆధ్యాత్మిక ప్రార్థన, ఆధ్యాత్మిక అభివృద్ధి కోరుకునే వాళ్ళు, ఆత్మజ్ఞానం కోరుకునే వాళ్ళు, గురు అనుగ్రహం కోరుకునే వాళ్ళు, మోక్షాన్ని కోరుకునే వాళ్ళు, ఈ ప్రపంచ విషయవాసనను వదులుకోవాలనుకునేవారు ఏ విధంగా ప్రార్థన చేయాలో అది ఈ ప్రార్థన. 25వ అధ్యాయం చివరిలో ఉంటుంది. రోజు ఈ ప్రార్థన చేసుకుంటూ పోతే ఈ ప్రార్థనలో మనం చేసిన బాబాకు సమర్పించినటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాలను మనం ఇష్టపడుతున్నాం అని అర్థం. అలాగే ఆ భావాలను మనం సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆధ్యాత్మిక అభివృద్ధి అవకాశం ఉంటుంది. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదముల మేమెన్నటికీ మరవకుందుము కాక, మీ పాదములను ఎప్పుడూ చూస్తూ ఉండేదము కాక. గురుభక్తిలో పాదం చాలా ఇంపార్టెంటు, పాదుకలు ఇంకా ఇంపార్టెంటు. గురుభక్తిలో పాదము చాలా ఇంపార్టెంటు, పాదుకలు ఇంకా ఇంపార్టెంట్. అంటే గురుభక్తుల యొక్క మనస్సు ఎక్కడ కేంద్రీకరించాలి అంటే గురువు యొక్క పాదాల యందు, పాదుకల యందు. అది గురుభక్తిలో ఉన్నటువంటి గొప్పతనం. భగవద్భక్తిలో కూడా అది ఉంటుంది, కానీ అది అందరికీ తెలియదు, అక్కడ ఆచరణలోకి రాదు. అక్కడ భగవంతుని యొక్క నామరూపాలకు సంబంధించిన సంకీర్తన, వారి వర్ణన, వారి అద్భుత సౌందర్యం, వారి అందం, ఇవన్నీ వాటి మీద ఉంటుంది, వారి శక్తి సామర్థ్యాలు. కానీ గురువు విషయానికి వచ్చేసరికి ఆయన పాదకలు, పాదపద్మాల యందే దృష్టి నిలపమంటారు. అంటే అహంకారాన్ని తగ్గించుకోవడానికి ఇంతకన్నా వేరే మార్గం లేదు. అహంకారం తొలగితే అంతా అర్థమైపోతుంది. కాబట్టి గురు మార్గంలో మాత్రమే అహంకారం తొలుగుతుంది. కాబట్టి మనని పాదాల మీద, పాదుకల మీద దృష్టి పెట్టమన్నారు. ఇంకా అంతకంటే కిందికి పోయే అవకాశం లేదు. ఈ సంసారమున చావు పుట్టకలచే మిక్కిలి బాధపడుతూ ఉన్నాం. పుట్టేటప్పుడు చాలా బాధపడుతూ పుట్టాం, కానీ ఆ బాధ మనకు తెలియదు. చనిపోయేటప్పుడు బాధ మాత్రం తెలుస్తుంది, కానీ లాభం లేదు. ఎందుకంటే చనిపోయేటప్పుడు బాధపడుతూ చనిపోతాం. ఆ బాధ అనుభవించి తిరిగి బ్రతికితే ఈ బాధ వద్దురా దేవుడా అని అనుకునే అవకాశం ఉంటుంది. వద్దు అనుకోవాలంటే నువ్వు ఎలా జీవించాలో శాస్త్రాలు చెప్పే, గురువులు చెప్పారు కాబట్టి అలా జీవించే అవకాశం ఉంటుంది. కానీ చనిపోయేటప్పుడు పడే బాధ మరొకసారి పడే అవకాశం లేదు. అయితే మధ్య మధ్యలో రోగాలు వస్తుంటాయి శరీరానికి. ఆ రోగాల బాధ, శరీరం పెట్టే బాధ అనుభవిస్తున్నాం కదా, దాని నుంచి మనం జ్ఞానం పొందాలి. ఒరే, ఈ శరీరం ఇంత దరిద్రమైంది, ఇన్ని రోగాలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి, జీవించడం ఇంత కష్టంగా ఉంది, బతకడం ఇంత కష్టంగా ఉంది, ఇదేమి జీవితం రా బాబు అనుకోనగలిగితే వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే మోక్షం వస్తుంది. కొంతమంది మూర్ఖులకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటితో పోరాడుతూ సుఖపడడానికి ప్రయత్నం చేస్తారే తప్ప ఈ కష్టం, ఈ రోగం, ఈ శరీరం ఇవన్నీ వద్దురా దేవుడా అనుకునే వాళ్ళు ఉండరు. వాళ్ళని మూర్ఖులు అంటారు.
సాధారణమైనటువంటి వాళ్ళకి మాత్రం శరీర బాధలు తట్టుకునే అవకాశం ఉండదు. వాళ్ళు వద్దురా దేవుడా అనుకుంటారు. మళ్ళీ శరీరం బలం పుంజుకోగానే మళ్ళీ మామూలు అయిపోతారు. అది వేరే విషయం. మాయ. ఇవన్నీ అధిగమిస్తే కానీ ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి లేదు. అంత సులభమేం కాదు. అందుకని బాబాగారు అన్నారు, నాణెఘాటు మీద దున్నపోతు ఎక్కినంత సులభం కాదు. ఆధ్యాత్మిక మార్గం కత్తి మీద సాము లాంటిది. ఇంద్రియములు, మనస్సు, మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకో. ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మన ఇంద్రియాలు ఎప్పుడు బయటికే పోతుంటాయి. అది ఇంద్రియాల యొక్క శక్తి, మనస్సు యొక్క శక్తి. అవి చాలా శక్తివంతమైనవి. పంచభూతాలు ఎంత శక్తివంతమైనో పంచేంద్రియాలు అంత శక్తివంతమైనవి. అందుకనే కోటికి ఒక్కడు ప్రయత్నించును, అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నా యథార్థ స్థితిని తెలుసుకోగలడు అన్నాడు. మనందరం ప్రయత్నిస్తున్న వారిలో ఉన్నాం కోటి మందిలో. ఇందులో ఒకడే గమ్యం చేస్తాడంట. అది అంత కష్టమైంది. కాబట్టి మనం గురువుకు మొరపెట్టుకోవాలి. మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకో. ఇంద్రియములు, మనస్సు బయటకు పోవు నైజము ఆపనంత వరకు ఆత్మసాక్షాత్కారానికి అవకాశం లేదు. ఆలోచించండి, మన ఇంద్రియాలు బయటికి పోవట్లేదా? మంచి విషయాల మీద కొంతమంది పోతుంటాయి, చెడ్డ విషయాల మీద కొంతమంది పోతుంటాయి. ధర్మం అంటూ కొంతమందికి పోతుంటాయి, అధర్మం అంటూ కొంతమందికి పోతుంటాయి. ధర్మాచరణ చేసేవాడు నేను ధర్మం ఆచరించాలి, నేను ధర్మం ఆచరించాలి, నేను ధర్మపరుని, నేను ధర్మపరుని, నేను ధర్మం తప్పనని ధర్మం మీదకి పోతాడు. ఇక అధర్మపరులు వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో రకంగా మొత్తం ప్రపంచ విషయంలోకి పోతూనే ఉన్నాం. కానీ ఈ రెండిటి మీద కూడా పోకుండా మనసును ఎవరైతే నియంత్రించగలుగుతారో వారికి మాత్రమే మోక్షం. అంత్యకాలమున కొడుకు కానీ, భార్య కానీ, స్నేహితుడు కానీ ఉపయోగపడరు. నీవే మాకు ఆనందాన్ని, మోక్షాన్ని కలగచేసేవాడు. మనుషులకి ప్రపంచంలో ఉన్న అనేకమైన విషయాల మీద, ధనం మీద, కీర్తి మీద, పదవుల మీద, వస్తువుల మీద, ప్రదేశాల మీద మమకారం ఉన్నా వాటన్నిటికంటే భార్య మీద, పిల్లల మీద, భర్త మీద, పిల్లల మీద, వీటి మీద ఎక్కువ మమకారం ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ ఉండేది వీటికే. వాటి తర్వాత ఉండేది మమకారం, వాటికంటే ఎక్కువ ఉండేది మన దేహం మీద, మన మీద. దాని తర్వాత మన భార్య, పిల్లలు, భర్త, పిల్లలు. కానీ వాటి మీదికి పోకుండా ఆపుకోగలిగితే ప్రపంచం దానంతటా అదే తొలగిపోతుంది. ఎవరైతే భార్య, బిడ్డలు, భర్త, పిల్లలు వారి మీదికి మోహం రూపంలో స్వచ్ఛమైన ప్రేమ కాదు, బాధ్యత కాదు, బాధ్యత ఉండాల్సిందే, ప్రేమ ఉండాల్సిందే. మోహం, నా వాళ్ళు, వారి కోసం ఇదంతా, వారు లేకపోతే నేను బతకలేను, వారే నా సర్వస్వం, వారి కోసం ఏ పనైనా చేస్తాను, వారి కోసం ఎవరినైనా తిడతాను, వారి కోసం ఎంతైనా సంపాదిస్తాను, ఎలా అయినా సంపాదిస్తాను. ఇవన్నీ పాపకోపంలో నెడతాయి. కొద్దిగా ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అంత్యకాలమున కొడుకు కానీ, భార్య కానీ, స్నేహితుడు కానీ ఉపయోగపడరు. నీవే మాకు ఆనందాన్ని, మోక్షాన్ని కలగచేసేవాడు. మోక్షం ఇచ్చేవారు ఎవరు? గురువు మాత్రమే. దేవుడు కూడా మోక్షం ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడి కంటే గురువే ముఖ్యం అంటారు. అయితే దేవుణ్ణి కూడా నువ్వు గురువుగా భావించుకుంటే ఆయన మోక్షం ఇస్తాడు. టోటల్గా నువ్వు దేవుణ్ణో, ఒక రాయినో, రప్పనో గురువుగా భావించుకుంటే తప్ప, గురుభావం నీలోకి వస్తే తప్ప మోక్షం పొందే అవకాశం లేదు. అందుకే బాబా కూడా అన్నాడు, ఒక రాయినైనా గురువుగా చేసుకో అన్నాడు. రాయిని ఎందుకండి, చాలామంది మనుషులు ఉన్నారు, చేసుకుంటున్నాం. కానీ రాయిని చేసుకుంటే అది మోసం చేయదు, మనిషిని చేసుకుంటే మోసం చేసే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. నీవే మాకు ఆనందాన్ని, మోక్షాన్ని కలగచేసేవాడు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపచేయు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపచేయి. వాద వివాదాలు వద్దు అన్నాడు. అది చాలా డేంజర్. వాద వివాదాలు అనేది మనసుని 100 రెట్లు అతలాకుతలం చేస్తుంది. వివాదం. అందుకని ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, తెంచేయాల. ఒక వ్యక్తికి నేను నచ్చలేదు, రైట్, తెంచేయడమే. నీ మానం నువ్వు వేలు, నా మానం నేను ఉంటాను. సమాజానికి నువ్వు నచ్చలేదు, సమాజాన్ని తెంచేయి. సమాజం ఉంటుంది, నీ మానం నువ్వు ఉండు. టోటల్గా నువ్వు తరింప చేసుకోవాలి. నిన్ను తరింప చేసుకోవడానికి గురువు, సాధన. ప్రపంచంతో సంబంధం లేదు. ప్రపంచం దాని మానాన్ని అది ప్రపంచం అంతా మాయే అన్నాడు బాబా. ప్రపంచం అంతా మాయే. ఈ సత్యం తెలుసుకున్నంత వరకు సమాజం విషయంలో నీ కర్తవ్యం ఉంటుంది, నీ ధర్మం ఉంటుంది. సత్యం తెలుసుకున్నావు అనుకో, అది ఏకాంతంలోకి వెళ్ళిపోతుంది. రామకృష్ణ పరమహంస అంటాడు, ఏమండి ఈ ప్రపంచం అంతా ఇలా ఉంటుంది, మీరు ఇలా కూర్చొని అమ్మ అనుకుంటూ కూర్చుంటే ఎలాగా? ప్రపంచాన్ని ఉద్ధరించాలి, తరింపజేయాలి. సమాజంలో ఎంతమంది పోరాడుతున్నారు, విద్యాసాగర్ లాంటి వాళ్ళు, మీరు కూడా రావచ్చు కదా అంటే, అనంతకోటి బ్రహ్మాండాలను సృష్టించినవాడు, పాలిస్తున్నవాడు, నియమిస్తున్నవాడు, సర్వశక్తిమంతుడు, సర్వజీవులను పోషిస్తున్నవాడు, ఆయనకి తెలీదా ఏం చేయాలో? ఆయన చూసుకుంటాడు. నేను కేవలం ఆయనను ప్రేమిస్తూ ఉండడమే నా పని. నాకెందుకు ఈ బాధ?
సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు. ఆయనకి తెలియదా నీకు తెలిసిన పాటి జ్ఞానం? సమాజం ఏదో అయిపోతుంది, అన్యాయం ఎక్కువైపోతుంది, దుర్మార్గం పెరిగిపోతుంది. ఈ దుర్మార్గం అన్యాయాలు ఆయనకి తెలియదేంటి? ఆయనకి తెలిసినప్పుడు దానికి సంబంధించి ఏం చేయాలో ఆయన సంకల్పించినప్పుడు దాని సంస్కారాలు ఉన్నవాడు ఎవడున్నాడో వాడు ఉంటాడు, వాడి ద్వారా పనులు చేయిస్తాడు. అది జరిగిపోతుంటుంది. ముందు నువ్వు భగవత్ సాక్షాత్కారం పొందు, ఆ ప్రయత్నం చేయి. భగవంతుడు నీ వాడైతే ఆయన సాక్షాత్కరిస్తే విశ్వమంతా నీ కంట్రోల్కి వస్తుంది. నీకు నువ్వు కంట్రోల్ చేసుకోవాలంటే ఎవడు నీ కంట్రోల్కి రాడు. ఇది గొప్ప రహస్యం. కాబట్టి స్వామి వివేకానంద గారు ప్రపంచాన్ని ఉద్ధరించడానికి, మార్చడానికి సర్వశక్తులు ఉపయోగించాడు. స్వామి రామకృష్ణ పరమహంస గారు అదేది చేయకుండా అమ్మ భక్తిలో ఉన్నాడు. స్వామి వివేకానంద గారికి ఉన్న సమస్త శక్తి రామకృష్ణ పరమహంస ప్రసాదించింది. పరమాత్మ సాక్షాత్కారం పొందితే అంతటి శక్తి వస్తుంది. అందుకని స్వామి వివేకానందకు తెలుసు రామకృష్ణ పరమహంస గారి శక్తి. అందుకనే అమెరికాలో కొంతమంది అడిగారు, మీ గురువుగారు ఎవరని. విగ్రహారాధకులు అంట కదా మీ భారతీయులు, అది అజ్ఞానం కదా, మూర్ఖత్వం కదా అని విగ్రహారాధన దూషిస్తూ ఉంటే, మీరు ఏ విగ్రహారాధన దూషిస్తున్నారో ఆ ఆరాధన చేసేవారే నా గురుదేవులు. నా గురువు గారి శక్తి ఎంత గొప్పదో తెలుసా? ఆయన అనుగ్రహం వల్ల ఈరోజు స్వామి వివేకానంద మీకు ఈ స్థాయిలో కనిపిస్తున్నాడు. ఆయన తలుచుకుంటే కన్ను రెప్పపాటు కాలంలో 1000 మంది వివేకానందులు సృష్టించగలడు అన్నాడు. అది భగవత్ సాక్షాత్కారం వల్ల లభించే శక్తి. కాబట్టి ముందు దానికోసం ప్రయత్నం చేయండి అన్నాడు. అది కూడా మనం అనుకున్నంత మాత్రం ఏం రాదు. అలా అనుకుని అందరం ఇంట్లో కళ్ళు మూసుకొని కూర్చోలేము, అది కుదరదు. శరీరాన్ని కూర్చోపెట్టడం అందరికీ కుదరదు. తిరుగుతేనే బతుకుతారు, తిరగకపోతే చచ్చిపోతారు చాలామంది. శరీరాన్ని కూర్చోపెట్టలేము, ఇంకా మనసులో ఏం కూర్చోపెడతాం. చాలామంది శరీరాన్ని కూర్చోపెడతారు కొంతమంది సాధకులు, కానీ మనసు బయటికి పరిగెడుతూనే ఉంటుంది. అయ్యో వాళ్ళు అక్కడికి వెళ్ళారు, అయ్యో వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, అయ్యో అక్కడ జరుగుతుంది, అయ్యో ఇక్కడ జరుగుతుంది, అయ్యో నేను అక్కడ ఉంటే అది చేసేవాడిని, ఇది చేసేవాడిని, అయ్యో నేను ఆ పని చేసిండే నన్ను అందరూ కీర్తించేవాళ్ళు, నేను చేయలేదు, ఇంట్లో కూర్చున్నాను, నేను ఎవరికి తెలియదే అని వాడు మళ్ళీ బయటపడుతుంటాడు. ఇలా అంత సులభం కాదు కూర్చోపెట్టడం. ఎవడైతే శరీరాన్ని మనసును కదలకుండా పెట్టగలుగుతాడో వారు యోగి. కనుక మోక్షమును వాదములందు వివాదములందు దుర్మార్గ పనులందు గల ఆసక్తిని పూర్తిగా నశింపచేయి. నీ నామస్మరణ చేయడానికి జిహ్వ ఉత్సహించుగాక. మన నామం దేన్ని పలకాలి, దేనికి ఇష్టపడాలి? భగవన్ నామస్మరణ చేయడానికి ఇష్టపడాలి, గురునామస్మరణ చేయడానికి ఇష్టపడాలి. పవిత్రమైనటువంటి వాక్కునిచ్చాడు భగవంతుడు. కనుక అది కేవలం భగవన్నామం పలికినప్పుడు మాత్రం అది పవిత్రమవుతుంది. మా ఆలోచనలు అవి మంచివేవుగాక చెడ్డవేవుగాక తరిమి వేయండి. ఇందా చెప్పాను కదా, మంచి చెడ్డ అక్కర్లేదు, పుణ్యం పాపం అక్కర్లేదు, అన్నీ తీసేయండి. మాకు మీరు మాత్రమే ఉండాలి. మా అహంకారాన్ని నిర్మూలించు. అహంకారం ఉన్నంతవరకే ఈ పోరాటాలు, ఆరాటాలు, వాదనలు, వివాదనలు, అలాగే నేను భక్తుని, నేను జ్ఞానిని, నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను అంతటి వాడిని, నేను ఇంతటి వాడిని, నన్ను గుర్తించట్లేదు, నేను ఎప్పటి నుంచో ఉన్నాను, నిన్నగాక మొన్నొచ్చారు. ఈ డైలాగులన్నీ అహంకారం, నేను అనే భావన ఉన్న వాళ్ళకే. ఇది మంచి మార్గంలో ఉంటుంది, చెడ్డ మార్గంలో ఉంటుంది, ఆధ్యాత్మిక మార్గంలో ఉంటుంది, లౌకిక మార్గంలో ఉంటుంది. ఈ రెండు మార్గంలో ఉన్న నేను తీసేస్తే తప్ప భగవంతుడు దొరకడు అని చెప్తున్నాడు. గొప్ప ఆయన అనుభవంలోంచి తయారు చేసిన గొప్ప ప్రార్థన అండి. మంచివే కానీ చెడ్డవే కానీ తీసేయండి బాబా. మా గృహములను శరీరంలో మర్చునట్లు చేయు. గృహాన్ని శరీరాన్ని మర్చిపోవాలి. మర్చిపోతున్నావా? ఏదైనా ధ్యానంలో కూర్చున్నప్పుడు అప్పుడు కూడా గుర్తే ఉంటుంది. బెల్లు మోగుతుందేమో, ఫోన్ మోగుతుందేమో అని ఈ విధమైన డౌట్లు వస్తూనే ఉంటాయి. దాన్ని పక్కన పెట్టుకొని కూర్చుంటాం. ఈ రోజుల్లో మెడిటేషన్ అంటే ఫోన్ పక్కన పెట్టుకొని కూర్చుంటాం. ఒకవేళ అన్నీ వదిలేసి కూర్చున్నా మనసు మాత్రం అదేమైపోతుందో, ఇదేమైపోతుందో, అది ఎలా ఉందో, ఇలా ఉందో అంటూనే ఉంటుంది. చాలా కష్టపడితే ఎప్పుడో ఒకసారి 1 క్షణం, 2 క్షణాలు, 10 క్షణాలు అది నిశ్చలంగా కూర్చుంటుంది. అందుకని 7 క్షణాలు మనసు నిలబెట్టగలిగితే ఆత్మసాక్షాత్కారం అయినట్టే లెక్కంట. 7 క్షణాలు. మరి చాలామంది గంటలు ధ్యానం చేస్తున్నామని చెప్తున్నారు. ఉట్టిదే కూర్చుంటారు. ఆ మనసు అంతా తిరిగి వస్తూ ఉంటుంది. ఆ తిరిగి వచ్చేదాన్ని ఏమంటారు? మా యొక్క సోలు అన్నీ చూసేస్తే అది మనసు. ఏమీ చూడకుండా ఉండగలిగితే, శూన్యంలో ఉండగలిగితే అది ఆత్మ. నీ నామం ఎల్లప్పుడూ జ్ఞప్తి యందు ఉండునట్లు చేయు. తక్కిన వస్తువులన్నింటినీ మర్చునట్లు చేయు. మనశ్చాంచల్యం తీసివేయు. దాన్ని స్థిరముగా ప్రశాంతంగా ఉంచు. నీవు మమ్మల్ని గట్టిగా పట్టి ఉంచినచో ఈ అజ్ఞానాంధకారం నిష్కరించిపోతుంది. నీ వెలుతురునందు మేము సంతోషంగా ఉంటాం. మమ్మల్ని నిద్ర నుండి లేపు. నీ లీలామృతం త్రాగు భాగ్యం నీ కటాక్షం చేతను
గత జన్మల్లో మేము చేసిన పుణ్యం వలన కలిగినది. ఆయన యొక్క లీలామృతం అంటే ఈ సచ్చరిత్రలో లీలామృతం అనే పదం ఇక్కడ వచ్చింది. మాస్టర్ గారు తర్వాత లీలామృతం అనే గ్రంథం రచించారు. కానీ సాయినాథునికి సంబంధించిన లీలలన్నీ కూడా అమృతం లాంటివి. బాబా భక్తులకు అవి అమృత గుళికలు లాంటివి. అంతకంటే భక్తుడికి భగవంతుని లీలలే ఆనందం, జ్ఞానం జ్ఞానికి ఆనందం. కానీ బాబా భక్తులకు జ్ఞానము భక్తి రెండూ లభించే అవకాశం ఉంది. ఎందుకంటే గురు మార్గం కాబట్టి. కానీ అందరి గురు మార్గాల్లో లీలలు దొరకవు. ఒక్క సాయినాథుడి మార్గం లీలలు దొరుకుతాయి. అది మన అదృష్టం. ఈ ప్రార్థన రోజు చేసే అవకాశం ఉంటే చెయ్యండి, మనస్ఫూర్తిగా చేయండి. చేసిన దాన్ని ఇష్టపడేలాగా ఏర్పాటు చేసుకోండి, ఇష్టపడ్డ దాన్ని ఆచరించేలాగా ఏర్పాటు చేసుకోండి. ఓం శ్రీ సాయిరామ్.